ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము, నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనము. భూలోకమున నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. ఆమేన్. మరి యొక్క వాగ్దానం సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మరి ఈ మధ్య కాలంలోనే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి పొందుకున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఏ విషయంలో అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మరి నిర్గమకాండ 8వ అధ్యాయంలో మరి అంశం ఏంటంటే సిస్టర్, ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నివసించేవారు. ఇజ్రాయిల్ ప్రజలు దేవునికి ఇష్టమైన ప్రజలు. అయితే ఈ ఐగుప్తు ప్రజలు దేవునికి విరోధముగా ఊకే దేవునికి కోపాన్ని తెచ్చేవారు. అప్పుడు దేవుని యొక్క కోపము మరి ఈ ప్రజల మీద, ఈ దేశం మీద వచ్చింది. అయితే మరి దేవుడు ఈగల గుంపుని ఆ యొక్క దేశం మీద మరి పంపిస్తాడు. ఈగల గుంపు సిస్టర్స్ అది. అయితే ఆ యొక్క దేశంలోనే మరి దేవునికి ఇష్టమైన ప్రజలు ఉండేవారు. వారే ఇజ్రాయేలు ప్రజలు. అయితే మరి చూడండి, ఒక ఏరియాలో 5 ఇల్లులు ఉన్నాయి అనుకోండి. 5 ఇంట్లలో 4 ఇళ్ళలలో ఈగల గుంపులు చాలా వెళుతున్నాయి. ఒక్క ఇంట్లో మాత్రము ఈగ గుంపు కాదు, ఒక్క ఈగ కూడా రాకుండా ఉన్నది. అదేంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్, 5 ఇల్లులు పక్క పక్కనే ఉన్నాయి కదా, మరి 5 గృహాలలో వెళ్ళాలి కదా ఈగలు. కానీ ఒక్క ఇంట్లోకి మాత్రం వెళ్ళకుండా 4 గృహాలలో మాత్రము ఈగలు చాలా వెళ్ళిపోయినాయి. అసలు ఎట్లా అంటే మొత్తము ఇల్లు మొత్తం రౌండప్ అయిపోతున్నాయి. అట్లా ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్పాను. అలా ఆ దేశంలో దేవుడి కోపము రావటం వలన ఈగల గుంపు మొత్తం మరి ఆ దేశం మీద దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, మరి ఇప్పుడు నేను చెప్పిన 5 గృహాల ఎగ్జాంపుల్ ఎట్లనో, ఆ దేశంలో ఒక చిన్న ప్లేస్లో దేవునికి ఇష్టమైన ప్రజలు నివసించేవారు. మరి ఈగల గుంపు మొత్తము వెళ్ళినప్పుడు దేవుడు ప్రజలు నివసించే ఆ యొక్క ప్లేస్కి మాత్రము ఒక్క ఈగ కూడా పోకుండా దేవుడు ప్రజలను కాపాడాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ యొక్క వాక్యం చదివేటప్పుడు నేను దేవుణ్ణి అడిగాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ అంశము దేవుడి సన్నిధిలో నేను అడిగాను. ఇప్పుడు నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను, మా జీవితంలో జరిగింది. ఇప్పుడు ఎండాకాలం కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మరి చిన్న పిల్ల కాలువలు, నెక్స్ట్ రివర్సు, మరి నదులు అవన్నీ ఎండిపోతాయి కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎండాకాలం కాబట్టి. ఇంకా దానిలో నుంచి మరి దోమలు వస్తున్నాయి సిస్టర్. బాగా దోమలు, ఎండాకాలం కాబట్టి బయటకు బాగా వస్తాయి దోమలు. వాటికి నీళ్లు లేవు కాబట్టి దోమలు బయటకు బాగా వస్తాయి. అయితే గుడ్లు, దోమలు అన్నీ బయటకు బాగా వస్తాయి కాబట్టి దోమలు. మరి ఇంకా చూడండి, మేమున్న ప్లేస్లో మరి పక్కనే ఇల్లులు అన్నీ ఉన్నాయి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందరి ఇంట్లో ఫుల్ దోమలు వస్తున్నాయి. ఒక్కొక్కరు అయితే బ్యాట్లు, మరి మస్కిటో బ్యాట్, మరి జెట్ బిళ్ళలు, అదేవిధంగా మరి ఆలోటు, వాళ్ళకు తోచినంతగా దోమలు రాకుండా వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటున్నారే కానీ దోమలు మాత్రము ఫుల్గా ఉన్నాయి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇంట్లలో. మా ఇంట్లో కూడా ఫుల్ దోమలు వస్తున్నాయి, పక్కన ఇంట్లలో కూడా ఫుల్ దోమలు వస్తున్నాయి. ఈ దోమల నాకు ఇరిటేషన్ బాగా వచ్చేసి దేవుడి దగ్గరలో వెళ్ళాను. ప్రభువా, మరి
ఈ దోమలు ఈగలు రాకుండా నీకు ఇష్టమైన ప్రజలను నువ్వు కాపాడావు కదా నాయన. మరి నేను బైబిల్ చదివేటప్పుడు, ప్రార్థనలు చేసేటప్పుడు దోమలు ఊకే చెవు దగ్గరకు వచ్చి గుయ్ గుయ్ అంటున్నాయి ప్రభువా. అదేవిధంగా ఊకే కుడుతున్నాయి ప్రభువా. మరి బాగా మంట వస్తుంది ప్రభువా. కాబట్టి నువ్వు నాకు సహాయం చేయండి. నీకు ఇష్టమైన ప్రజల దగ్గరికి ఈగల గుంపు రాకుండా నువ్వు సహాయం చేసిన దేవుడవి కదా నాయన. మరి మీ ప్రజలమై ఉన్నాం ప్రభువా, నీవు మా దేవుడవై ఉన్నావు ప్రభువా. మా ఇంట్లో దోమలు లేకుండా నువ్వు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేశాం సిస్టర్. మేము దేవుడి కృపను బట్టి మరి ప్రార్థన చేశాము. యేసు రక్తము ప్రకటిస్తున్నాము గృహంలో. ఎందుకంటే సిస్టర్, అప్పట్లలో మరి కుక్క కాటుతోనో లేకపోతే పాము కాటుతోనో చచ్చిపోయేవారు. ఇప్పుడు మాత్రము దోమ కాటుతోనే డెంగ్యూ, మలేరియా, ఎన్ని రోగాలు రావట్లేదు సిస్టర్ బయట. చెప్పండి మీరే, ఎన్ని దోమ కాటు వలన ఎన్ని రోగాలు బయట వస్తున్నాయో. అంతకంటే మా దైవజనులు గారు చెప్పేవాళ్ళు, అలెగ్జాండర్ ద కింగ్ అంట సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఒక్క దోమ కాటుతో ఆ కింగ్ చచ్చిపోయాడంట సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అది కూడా నాకు బాగా గుర్తుంది. దోమ కాటుతో చాలా ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి దేవుడి సన్నిధిలో నేను వెంటనే ప్రార్థన చేశాను సిస్టర్. ఎప్పుడైతే దోమలు గుంపులు నేను చూశానో, మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నీకు ఇష్టమైన ప్రజల దగ్గరికి ఒక్క ఈగ కూడా రాకుండా నీవు కాపాడావు కదా నాయన. మరి నీ ప్రజలమైన మా దగ్గర ఒక్క దోమ కూడా రాకుండా నీవు కాపాడండి యేసయ్య అని ఈ యొక్క సన్నివేశాన్ని, బైబిల్లో ఉన్న ఈ సన్నివేశాన్ని, ఈ యొక్క పాఠాన్ని దేవుడి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకున్నాం సిస్టర్. మేము దేవుడు కృపను బట్టి ఏమైందంటే సిస్టర్, మా గృహంలో దోమల గుంపు లేకుండా దేవుడు మమ్మల్ని కాపాడాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్.